వెల్కమ్ టు మై యూఎస్ గ్రూప్ 2లో మిస్టేక్స్ ఉన్న ప్రశ్నలు అండి. పి సిరీస్లో క్వశ్చన్ నెంబర్ 29 కూడా మిస్టేక్. దీనికి 2 ఆన్సర్లు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉన్నదండి. సో ఈ క్రింది గ్రంథములలో ఏది వీధి నాటకాల గురించి తొలి ప్రస్తావన గావించింది? సో మనకు ఈ టీజీపీఎస్సి పండితారాధ్య చరిత్ర ఇచ్చిందమ్మా ఆన్సరు. దాంతోపాటు బసవపురాణం కావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి, 100% ఈ 2 గ్రంథాలను కూడా పాల్కూరికి సోమనాథుడే రచించిండండి. సో పండితారాధ్య చరిత్రలో మనకు వీధి నాటకం అంటే సో దొమ్మరి ఆట గురించి వివరించిండండి. అదేవిధంగా బసవపురాణంలో కూడా శైవ మతంతో పాటు వీధి నాటకాలు కూడా వివరించిండండి. సో ఇది కూడా అవకాశం, దీనికి కూడా ఆన్సర్ కావడానికి ఈ 2 ఆన్సర్లు అండి, ఈ 2 ఆన్సర్లు ఉంటాయి కాబట్టి దీని మీద డౌట్ రేజ్ చేయొచ్చండి. సో మరొక పి సిరీస్లో 39వ ప్రశ్న. సో దీనికి మనకు తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్స్ నిర్వహణ మరియు సంక్షేమ చట్టము 2007కు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు? ఈ 3 సరైనవండి. సో దీనికి సంబంధించిన కూడా డౌట్ రేజ్ చేయొచ్చండి. సో మరొక ప్రశ్న, ఇదే పి సిరీస్లో 67వ ప్రశ్న. ఈ క్రింది ప్రతిపాదనను పరిగణించండి. సో దీంట్లో మనకు టీజీపీఎస్సి ఒకటి ఆన్సర్ ఇచ్చిందండి, రెండోది కూడా సరి అయినదే అండి. సో దీన్ని కూడా మీరు డౌట్ రేజ్ చేయొచ్చండి. సో ప్రశ్న నెంబర్ 84 అండి పి సిరీస్లో. ఈ ప్రశ్నకు కూడా మనం డౌట్ రేజ్ చేయొచ్చండి. దీనికి కూడా 3 సరైన సమాధానాలు మనకు టీజీపీఎస్సి 2 సరైన సమాధానాలుగా చెప్పింది. సో మనకు దీనికి కూడా మూడు వస్తాయి, ఏబిసి. సో దీని మీద, ఈ క్వశ్చన్ మీద కూడా డౌట్ రేజ్ చేయొచ్చండి. సో థ్యాంక్ యూ మై వ్యూవర్స్. నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరెంతో మందికి చేరేయండి. సో మీరు ఎక్కువ లైక్స్ సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే నేను కూడా ఎక్కువగా కాంటెంట్ను ఈ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయగలను. థ్యాంక్ యూ మై వ్యూవర్స్.